ఏదైనా ఒక విషయం గురించి నాకు తెలిసిందనుకోండి, తప్పకుండా నేను రియాక్ట్ అవుతాను. అట్‌లీస్ట్ ఫుల్ వీడియో చేయకున్నా కూడా షార్ట్ వీడియోలో అయినా కూడా పెట్టడానికి ట్రై చేస్తాను నేను. కొన్నింటి అంత అవసరం లేదులే అనుకున్నవైతే వదిలేస్తాను. అవసరం లేదు అనుకోవడం మీన్స్ ఆల్రెడీ నేను దాని గురించి చాలా సార్లు ప్రికాషన్స్ చెప్పడం, ఇలా ఉంటే బావుంటది అని చెప్పినవైతే వదిలేస్తాను. ఎవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. రీసెంట్ టైమ్‌లో ఎక్కువగా మనం యూఎస్‌లో వింటూ ఉన్నవి మనకి యాక్సిడెంట్స్ అవ్వడం, సెకండ్ వన్ గన్ కల్చర్, థర్డ్ వన్ వచ్చేసి హార్ట్ స్ట్రోక్స్ తోటి చాలా వరకు చనిపోవడం. ఈ 3 రీసెంట్ టైమ్‌లో ఎక్కువగా వింటూ ఉన్నాము. అందులోపల హార్ట్ స్ట్రోక్ కానియండి, లేకపోతే యాక్సిడెంట్స్ ఇంకా అవి మన చేతుల్లో లేవు. ఇంకా అది ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ గన్ కల్చర్ వలనైతే చాలా వరకు కూడా ఇండియన్స్ సఫర్ అవుతున్నారు. రీసెంట్ టైమ్ లోపల అంటే ఓన్లీ లాస్ట్ ఒక 1 మంత్ నుంచే 4 ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులోపల ఒకటనుకోండి సర్ అమెరికన్ పోలీస్‌లో అది డిఫరెంట్ స్టోరీ. అండ్ ఇంకొకటి ఒక 'చంద్రమౌళి' అని జెప్పేసి చూసాం గదా! అది కూడా గన్ కల్చర్ కాదులెండి గానీ మన ఇండియన్స్‌కి జరిగింది. ఇంకొకటి 'చంద్రశేఖర్' అని జెప్పేసి గన్ కల్చర్ వలన లాస్ట్ వీక్. అండ్ ఇంకొకటి 'రాకేష్ పటేల్' అని జెప్పేసి. ఈ ఇన్సిడెంట్ రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ జరిగినటువంటిది. ఈ రెండేంటి అంటే గన్ కల్చర్ వలన. రీసెంట్ లాస్ట్ వీక్‌లోనే గన్ కల్చర్ వలనే వీళ్ళిద్దరు యూఎస్ కంట్రీ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అసలు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. బట్ యూఎస్‌లో ఉన్న వాళ్ళందరి లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉండదు. కంట్రీ చాలా బావుంటది కానీ ఎవ్రీవన్ స్టోరీ ఈస్ డిఫరెంట్. మనం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఈవెన్ జాబ్స్ చేసే వాళ్ళ లైఫ్ కూడా అందరిది కూడా డిఫరెంట్‌గా ఉంటది. అబ్రాడ్‌లో ఉన్నంత మాత్రాన ఐ మీన్ వేరే కంట్రీస్‌లలో ఉన్నంత మాత్రాన వాళ్ళ లైఫ్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటది అనుకోవడం చాలా తప్పు. నేను ఇది చాలా సార్లు చెప్పాను. సో, ఇది ఎస్పెషల్లీ స్టూడెంట్‌గా ఉన్నవాళ్ళు దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వర్క్ చేయకపోతే మాకు నడుస్తది. రోజువారీ తింటూనే ఉంటాము. బట్ అయ్యేటటువంటి సేవింగ్స్‌లలో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తది. బట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక వర్క్ చేయకపోతే వాళ్ళకి డేస్ చదవడమే చాలా కష్టంగా ఉంటది. సరే ప్రతిసారి ఇండియాకి కాల్ చేసి అడగలేరు. సో, అదంతా వేరే స్టోరీ లేండి కానీ జస్ట్ చెబుతున్నాను. స్టూడెంట్స్ అనేది వాళ్ళకి తోచిన చోట అక్కడ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు యూఎస్‌లో. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే గ్యాస్ స్టేషన్‌లో వర్క్ చేయడం ఇల్లీగల్ కాదు. చేసేటటువంటి పర్సన్‌కి అథారిటీ ఉందా? లేదా? అనే దాన్ని బట్టి ఇల్లీగల్ అని మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనెళ్ళి ఒక గ్యాస్ స్టేషన్‌లో పనిచేస్తే ఇట్స్ లీగల్ జాబ్. లీగల్ అన్నట్లే ఆ జాబు. ఇల్లీగల్ కాదు. గ్యాస్ స్టేషన్ వర్క్ అనేది ఇల్లీగల్ కాదు. బట్ ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వర్క్ చేస్తున్నాడనుకోండి ఇల్లీగల్ అవుతది. మా హస్బెండే వర్క్ చేస్తున్నాడనుకోండి అది కూడా ఇల్లీగలే అవుతది. ఎందుకంటే ప్రతి కంట్రీ లోపల రూల్స్ కొన్ని ఉంటాయి కదా! అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశాను. ఏమి ఇల్లీగల్ కాదు. చాలామందేంటంటే గ్యాస్ స్టేషన్ వర్క్ అనగానే ఇల్లీగల్ వర్క్ ఎలా చేస్తున్నారు అంటారు. గ్యాస్ స్టేషన్ వర్క్ ఇల్లీగల్ వర్క్ కాదు. చేసే పర్సన్‌కి అథారిటీ లేకపోతే అది ఇల్లీగల్ అవుతది. అండ్ నెక్స్ట్ ఈ చంద్రశేఖర్ అనే అతను డెంటల్ స్టూడెంట్. అతను సమ్ గ్యాస్ స్టేషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు అతనికి డెంటల్సన్ వలన పాపం తను ఎక్స్‌పైర్ అయ్యారు. ఇది చాలా సాడ్ థింగ్. ఎస్పెషల్లీ యూఎస్‌లో గన్ కల్చర్ అనేది అది ఎప్పటినుంచో ఉంది. చాలా వరకు అమెరికన్స్ కూడా దాని వలన సఫర్ అవుతూ ఉంటారు. ఈవెన్ అమెరికన్స్ కూడా లాట్ ఆఫ్ ఇష్యూస్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు నేను ఏదైనా ఉన్నా ఇండియన్స్‌కి ఏదైనా జరిగితేనే చెప్తాను వీడియోలలో కాబట్టి మనం ఎక్కువగా దాని మీదనే ఫోకస్ చేస్తాం. బట్ చాలా వరకు ఈ గన్ కల్చర్ వలన సఫర్ అవుతూనే ఉంటారు. వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గన్ కల్చర్ అనేది ఎప్పటినుంచో ఉంది. వాళ్ళ రాజ్యాంగంలోనే ఉంది కాబట్టి దాన్ని మనం ఏమి చేయలేం. అండ్ ఎవరైతే అమెరికన్స్ చాలా వరకు పొలైట్‌గానే ఉంటారు. వాళ్ళకి ఈ గన్స్‌ని ఎట్లా యూజ్ చేయాలి, ఎలా ప్రాపర్‌గా వాడాలి అనేది వాళ్ళందరికీ చాలా వరకు తెలుసు. బట్ ఎవరైతే ఇల్లీగల్‌గా యూఎస్‌లోకి వస్తారో అసైలియం సీకర్స్ ఉంటారు. అండ్ ఇట్లా చాలామంది అంటే అమెరికా అనేది ఇమిగ్రెంట్స్ ల్యాండ్ కాబట్టి చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉండేటటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా మందికి డిఫరెంట్‌గా ఉంటది. అమెరికాలో చాలా వరకు మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉంటాయి. సో, వాటన్నిటికి చాలా వరకు బానిసై ఉంటారు. వీళ్ళందరికీ కూడా చాలా మందికేంటి ఈజీగా బయట ఎక్కడైనా ఒక మనీ దొంగతనం చేయాలి అంటే ఈజీ ప్లేస్ ఏంటంటే గ్యాస్ స్టేషన్సే. మనం ఇండియాలో పెట్రోల్ బంక్ అంటాం. ఇక్కడ గ్యాస్ స్టేషన్స్ అంటారు. యూఎస్‌లో ఉన్న వాళ్ళకి గ్యాస్ స్టేషన్స్ గురించి మొత్తం తెలుసు. బట్ జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తాను. గ్యాస్ స్టేషన్‌లో వర్క్ చేయడం అంటే వన్ మ్యాన్ షో లాగా. జస్టు మన ఇండియాలో అన్నా కూడా పెట్రోల్ బంక్ లోపలే పెట్రోల్ కొట్టాలంటే ఒక 5, 6 పనిచేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఎవడు పెట్రోల్ వాడే కొట్టుకొని ఎళ్ళిపోతూ ఉంటారు. ఒక చిన్న స్టోర్ లాగా ఉంటది. అది చిన్నది అంటే మినిమమ్ నీడ్స్ ఏమైనా కావాలి అంటే తీసుకోవడం. అందులోపల ఓన్లీ ఒక పర్సనే వర్క్ చేస్తూ ఉంటారు. అది చాలా వరకు కూడా నార్త్ ఇండియన్స్ ఎప్పుడో వచ్చి యూఎస్‌లో సెటిల్ అయ్యారు. అదే వాళ్ళని పటేల్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేందంటే ఇక్కడ ఎక్కువగా గ్యాస్ స్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్‌లు చేస్తూ ఉంటారు. ఎవరైతే మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారో చాలా వరకు మన ఇండియన్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి
కొంచెం తక్కువకి వర్క్ చేస్తారు. కొంచెం హార్డ్ వర్క్ చేస్తారు. సరే ఇంత స్టూడెంట్స్ మనకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పనిలో పెట్టుకుంటారు. అది ఓకే. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ అనేది డిఫరెంట్. మీరు ఇల్లీగల్ వర్క్ చేయడం తప్పు కదా! అది ఇది అని పెట్టకండి. ఈ కాంటెక్స్ట్ డిఫరెంట్ కాబట్టి మీరు అర్థం చేసుకోండి. సో, ఇంక రాబరీ చేయాలి అనుకునే వాళ్ళకి, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సరిగ్గా లేని వాళ్ళకి, ఎవరైతే మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి ఏంటి అంటే హ్మ్, ఒక్కరే ఉంటారు స్టోర్ లోపల అనే విషయం ముందే తెలుసు వాళ్ళకి. ఎందుకంటే తెలుస్తది. అది వన్ మ్యాన్ షో కాబట్టి ఒక్కరే ఉంటారు. కొన్ని గ్యాస్ స్టేషన్స్ లోపల బుల్లెట్ ప్రూఫ్ అంటే కౌంటర్ దగ్గర కొంచెం బుల్లెట్ ప్రూఫ్ అయి ఉంటాయి. బట్ చాలా వరకు మన ఇండియన్స్ గ్యాస్ స్టేషన్స్ కానీ, చాలా వరకు గ్యాస్ స్టేషన్స్ లోపల ఉన్నటువంటి ఆ స్టోర్‌కి మాత్రం ఆ బుల్లెట్ ప్రూఫ్‌యి అలాంటివేవి కూడా ఉండవు. సో, ఈజీగా అండ్ ఎవరొచ్చినా కూడా పెట్రోల్ కొట్టుకొని ఎళ్ళిపోతారే తప్ప, ఆ స్టోర్ లోపలికి ఎవరు కూడా వచ్చి అంత పర్టిక్యులర్‌గా చూడడం కూడా ఉండదు. సో, ఎవరిదైనా అంటే ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఆ బుల్లెట్ సౌండ్ అయ్యే వరకు కూడా ఎవరికీ కూడా అసలు లోపలికి ఎవరెళ్తున్నారు, ఎవరొస్తున్నారు అనేది కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు కాబట్టి, రాబరీస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈజీ ప్లేస్ వచ్చేసి గ్యాస్ స్టేషన్స్. అందుకోసమే గ్యాస్ స్టేషన్ వర్క్ అనేది చాలా డేంజరస్ వర్క్. అండ్ మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. కొంచెం మెయిన్ ఏరియాస్, మంచి ఏరియాస్ అనుకోండి దెన్ ఓకే. అలా కాకుండా డౌన్ టౌన్ అలాంటి చోటైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అందువల్లనే గ్యాస్ స్టేషన్స్‌లో వర్క్ చేయడం అనేది చాలా వరకు కూడా రిస్కీతో కూడుకున్నది. నేను ఇప్పటి వరకు నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10, 15 సార్లు చెప్పుంటాను. గ్యాస్ స్టేషన్‌లలో వర్క్ చేయడం అనేది చాలా వరకు సేఫ్ కాదు. ఇల్లీగల్ అదంతా పక్కన పెడితే చాలా వరకు సేఫ్ కాదు అని చెప్పేసి. ఓన్లీ మనం గ్యాస్ స్టేషన్‌లలో వర్క్ చేస్తేనే ఇట్లా వచ్చి అటాక్ చేస్తారు అనేది ఏమి ఉండదు. చెప్తాను. మన ఇండియన్ ఇన్సిడెంట్ అని చెప్పా కదా! అతని నేమ్ వచ్చేసి రాకేష్ పటేల్. ఏజ్ 52 ఇయర్స్ పిట్స్‌బర్గ్‌లో. అతను మోటార్‌లో వర్క్ చేస్తారు. అతను బయట ఒక సౌండ్, బుల్లెట్ సౌండ్ వినేసి బయటకొచ్చినారు. నేను వీడియో కూడా కుదిరితే ప్లే చేస్తాను. బట్ యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం, యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం ప్లే చేయకూడదంటారు వీడియోస్. అందుకే నేను కొన్ని ప్లే చేయను. అతను జస్ట్ బయటకొచ్చి ఎవరైతే అక్కడ బుల్లెట్ సౌండ్ వినేసి బయటకొచ్చిన తర్వాత అతను ఆర్ యూ ఓకే అని అడిగాడు అతన్ని. అతను ఇతన్ని వెంటనే వితిన్ 1 మినిట్‌లోనే ఏసేసాడు. ఇతనేం గ్యాస్ స్టేషన్‌లో వర్క్ చేయట్లే. జస్ట్ బయటకొచ్చేసి ఆర్ యూ ఓకే అని చెప్పేసి ఒక అతన్ని అడిగాడు. అంతకు ముందే ఆ గన్నుతోటి అతనే ఇంకొక ఆవిడనో ఎవరినో చంపాడంట. జస్ట్ అతను ఇలా వస్తూ ఉంటే ఇతనెళ్ళి ఆర్ యూ ఓకే అని అడిగాడంట అతన్ని. సో, అతను ఇతన్ని వితిన్ 1 మినిట్‌లోనే చంపేసాడు. సో, ఇతనేం గ్యాస్ స్టేషన్‌లో వర్క్ చేయట్లేదు. జస్ట్ అలా బయటకొచ్చేసి చూడడం. ఇక్కడ నేనేం చెప్తాను అంటే యూఎస్‌లో ఏదైనా గూడా మన పనేదో మనం జేసుకొని ఎళ్ళిపోవాలి. ఇది కూడా చాలా సార్లు జెప్పాను. ఎవ్వరికి సాయం చేయాలి అనుకోకూడదు. అండ్ మనకి ఇండియన్స్‌కి ఎలా ఉంటదంటే బయట ఏదైనా జరుగుతుంది అంటే చాలా యాంగ్జైటీ ఉంటది. అదేంటో వెళ్లి చూడాలి అని జెప్పేసి. ఈవెన్ నాకైనా అంతే. చాలా యాంగ్జైటీ అక్కడ ఏమైందో తెలుసుకోవాలి అనేసి అవి. సో, అవి ఇక్కడ అస్సలే కుదరవు. ఎందుకంటే ఎవరి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటదో తెలీదు. ఏమైంది అని అడిగినా గూడా నిన్నేసేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ మనం పనికెళ్ళామా, వచ్చామా అన్నట్లే ఉండాలి కానీ బయట ఏది జరిగినా కూడా చూసి చూడనట్టే వదిలేయాలి. అన్నెసెసరీగా ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకున్నా, బయట ఏదో జరుగుతుందని జెప్పేసి దాని గురించి తెలుసుకోవాలని జెప్పేసి ఇంకెవరినైనా అడగడానికి ట్రై చేసినా గూడా మనకే చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయి. మనం ఒకరికి హెల్ప్ చేయాలని జూసినా గూడా అది మనకే నష్టాన్ని తెచ్చిపెడతది. ఎందుకంటే ఇంతకుముందు గూడా ఒక ఇన్సిడెంట్ చెప్పా గదా! ఒకతనికి షెల్టర్ లేదు అని జెప్పేసి మన ఇండియన్ స్టూడెంటే. అది స్టూడెంటా దేని మీదనో గాని ఒక గ్యాస్ స్టేషన్‌లోనే వర్క్ చేస్తున్నాడు. అతనికి షెల్టర్ ఇచ్చాడు 2 డేస్. థర్డ్ డే అతన్ని సుత్తిబెట్టి కొట్టి చంపేసాడు. మేబీ ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ బ్యాక్ అప్పుడు కూడా వీడియోలో చెప్పాను నేను. సో, ఎవ్వరికి కూడా సాయం చేయాలి అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు హోమ్‌లెస్ పీపుల్ ఉంటారు. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటదో తెలీదు. మనకి మత్తు పదార్థాలు ఈజీగా దొరికిపోతూ ఉంటాయి కాబట్టి, ఆ టైం లోపల వాళ్ళెలా ఉన్నారో తెలీదు. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా ఏమంటారు, వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా లేదు, అతని మైండ్ సరిగ్గా లేదు చేసేశారు అంటారు. సో, అందువల్లనే ఏంటి అంటే, ఎవ్వరికి కూడా హెల్ప్ చేయొద్దు. అన్నెసెసరీగా అనవసరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మనం ట్రై చేయకూడదు. అండ్ ఎస్పెషల్లీ డౌన్ టౌన్ అలాంటి ఏరియాస్‌లలో అయితే ఇంకెక్కువ మనం చూస్తూ ఉంటాం. ఈ హోమ్‌లెస్ పీపుల్ వాళ్ళని. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం ఎవ్వరితో కూడా ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. జస్ట్ మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే కాల్ చేయండి. టాప్స్‌కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి చూసుకుంటారు కానీ, ఎవరితోటైనా ఆర్గ్యూ చేయడం అలాంటివి చేయకూడదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చాలా వరకు వచ్చే కామెంట్స్ స్టూడెంట్స్ ఎందుకెళ్ళాలి? ఎందుకు వర్క్ చేయాలి? ఎందుకు అదని. ఎవరమైనా కూడా లైఫ్‌లో ఇంకొంచెం హ్యాపీగా ఉండాలి. ఇంకొంచెం లైఫ్ త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటారు. అది అబ్రాడ్‌లోనే సాధ్యమవుతది. ఇండియాలో ఇంత ఈజీగా లైఫ్ సెటిల్ అవ్వడం అనేది ఉండదు.
అది ఇంక నేను అంత డెప్త్‌గా చెప్పలేను గానీ, అఫ్‌కోర్స్ అన్నీ ఓకే అవుతే యూఎస్‌లో చాలా మంచిగుంటది. మనం ఇండియాలో ఒక 10 సంవత్సరాలలో కష్టపడేది యూఎస్‌లో 2 సంవత్సరాలలోనే అయిపోతది. సో, ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే కావచ్చు, ఇంకా వేరే వాళ్ళకి యూఎస్‌లో సెటిల్ అవ్వాలని ఉంటది. అలాంటప్పుడు స్టార్టింగ్‌లో స్ట్రగుల్స్ ఉంటాయి. ఎక్కడ దొరికితే అక్కడ వర్క్ చేయాలి అనుకుంటారు. సో, ఇంకా ప్రెజెంట్ బయట జాబ్ మార్కెట్ గూడా సరిగ్గా లేదు కాబట్టి ఎక్కడైనా వర్క్ దొరికితే చేసుకోవాలని అనుకుంటారు. అది ఎవరైనా కూడా. బట్ దానిని ఇంకా ఇల్లీగల్ గదా! అది కదా! ఇది కదా! అంటే ఈ కాన్సెప్ట్ డిఫరెంట్. మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటనే ఈ వీడియోలో. అది లీగలా? ఇల్లీగలా? అనేది అది సెకండరీ పక్కన పెడితే. సో, ఇంకా ఈ వీడియోలో అయితే బయట మనం వర్క్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పాను. అంటే ఈవెన్ గ్యాస్ స్టేషన్ అనేది ఇల్లీగల్ కాదు కదా! ఈవెన్ ఈ హెచ్4 ఉండి, ఈఏడీస్ ఉన్నవాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు కూడా డౌన్ టౌన్ అలాంటి ఏరియాస్‌ని కొంచెం స్కిప్ చేయండి. చాలా వరకు కుదిరితే అందులో వర్కే స్కిప్ చేయండి. అందులోకెళ్ళడం. బయట నలుగురితో పాటు నారాయణ అన్నట్లుగా ఉండేటటువంటి జాబ్సే చేయడానికి ప్రిఫర్ చేయాలి. అది హోటల్స్ కావచ్చు, మోటల్స్ కానియండి, ఈవెన్ సరే అక్కడ కూడా ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కూడా కొంచెం మీకు కూడా సెక్యూర్‌గా ఉంటది. అది వన్ మ్యాన్ షో కాబట్టి ఇంకా అది మీకే ఇబ్బందులు కాబట్టి సో, జస్ట్ నాకు తెలిసినవైతే మీతో షేర్ చేశాను. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో. రేపు మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.